మహబూబ్ నగర్ జిల్లా బిజ్నపల్లిలో మేధానుస్ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాద స్థలాన్ని డీఈఓ గోవిందరాజులు పరిశీలించారు. విద్యార్థుల భద్రత పరిరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాల యాజమాన్యానికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బిజ్నపల్లిలోని మేధానుస్ ప్రైవేట్ పాఠశాల బస్సును బిజ్నపల్లి నుంచి వట్టం మీదుగా బాజీపూర్ వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లి బోల్తా పడింది. ప్రమాద స్థలాన్ని డీఈఓ గోవిందరాజులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రమాదానికి గురైన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ చేసి తెలుసుకున్నారు. బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు డీఈఓకు వివరించారు. స్కూల్ బస్సు ప్రమాద వివరాలను రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు డీఈఓ ఫోన్ చేసి తెలిపారు. తొందరలో పడి ఇంకా హాస్పిటల్ తీసుకుపోయారు. కొండపర్తికి చెందిన 18 మంది విద్యార్థుల వివరాలను, వారి ఆరోగ్య వివరాలను పాఠశాల యాజమాన్యాన్ని డీఈఓ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేధానుస్ స్కూల్ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. డీఈఓ వెంట వట్టం స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తిరుపతయ్య ఉన్నారు.